దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం. సృష్టికర్త అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని జరిగించటానికి, వారి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపిస్తున్న అధ్యాయంగా మనకు కనపడుతుంది. దేవుడు తన ప్రజలను క్షేమము అనుగ్రహించి వారి యొక్క ప్రతి పరిస్థితిలోనూ కూడా వారికి తోడుగా ఉండి వారిని నడిపించాలని కోరుకుంటున్నాడు. ఎంత శ్రద్ధ దేవునికి ఉంది అనంటే, ఒక గొర్రెల కాపరికి తన మంద పట్ల ఎలాంటి శ్రద్ధ ఉంటుందో దానికి మించిన శ్రద్ధ దేవునికి ఉన్నది. అందుకనే వారిని గొర్రెలు అని మాట్లాడుతున్నాడు యోధా ప్రజలను. చాలా మంది గొర్రెలు 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 దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ గొర్రెలు అంటున్నారు. కొంతమంది ఈ గొర్రెలు వెర్రి గొర్రెలు, ఏం చెప్తే అదే వింటారు అని అంటున్నారు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, ఒక గొర్రెల కాపరి తన మంద పట్ల, తన గొర్రె పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో అంత శ్రద్ధ నేను చూపిస్తున్నానని ఉదాహరణకి చెప్పబడిన మాట మాత్రమే అది. అంతేగాని తన ప్రజలు గొర్రెలు మాత్రము కానే కాదు. 23వ సంకీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అంటున్నాడు భక్తుడైన దావీదు. తను ఇలా భావిస్తూ ఉన్నాడు, నేను ఒక గొర్రెనైతే, దేవుడు నాకు కాపరైతే నాకు ఎంత క్షేమం ఉంటుందో. ఎందుకంటే దావీదు గొర్రెల కాపరి గనుక తను గొర్రెలను మేపేటప్పుడు భద్రంగా చూచే విధానాన్ని, పచ్చిక బయళ్లకు తీసుకువెళ్లే పరిస్థితిని, మంచి జలముల యొద్ద వాటికి దాహాన్ని తీర్చే పరిస్థితిని గమనించి అతను అలాగూ భావిస్తున్నాడు. ఇప్పుడు దావీదు గొర్రెనా అంటే గొర్రె కాదు, దావీదు కాపరి. కానీ అతను దేవుడు నాకు ప్రధాన కాపరి అయితే, నేను ఒక గొర్రెనైతే నన్ను ఇలాగ చూస్తాడు కదా అనే ఒక భావజాలాన్ని అతడు వ్యక్తం చేస్తున్నాడు. దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఏంటి అనంటే, తన ప్రజలు గొర్రెల వంటి అమాయకులు, వారికి ఏమీ తెలీదు, కాపరిని వెంబడించే వారుగా ఉన్నారు. ఒకవేళ కాపరి గనక మంటల్లో నుంచి వెళితే గొర్రెలు కూడా వెళ్ళిపోతాయి, నీటిలోంచి వెళితే నీటిలోంచి కూడా వెళ్ళిపోతాయి. వాటికి ఏమీ తెలీదు, కేవలము కాపరిని వెంబడించడం మాత్రమే తెలుసు. అలాగే నా ప్రజలు అమాయకులు, వారికి ఏమీ తెలీదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ గొర్రెలకు నేను ఒక కాపరిగా ఉన్నాను. ఆ గొర్రెలకు నేను కొద్దిమంది కాపరులను నియమించాను. నేను ప్రధాని కాపరునై, ఎక్కువ గొర్రెలు ఉన్నాయి గనుక మందలకు కాపరులు నియమించానంటూ యోధా ప్రజలు ఒక గొర్రె మంద లాంటి వారు. వారి కొరకు నేను కాపరులను నియమించాను. కాపరులు అంటే ఎవరు అనంటే ప్రవక్తలు, దైవజనులు నియమించబడ్డారట. వారి గురించి ఈ మాటలు, ఈ అధ్యాయం మొత్తం కూడా ఒక కాపరి కలిగి ఉండవలసిన విధానం, కాపరి ఉన్న విధానం, కాపరి చేసిన పనులు వ్యక్తపరచడం జరిగింది. ఈ గొర్రెల కాపరులుగా ఉన్నటువంటి వారు ఎవరంటే నాయకులు, ప్రవక్తలు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దుష్ట నాయకులుగా మారిపోయారు. కాపరులు దుష్టులుగా మారిపోయారు. మందలను చెదరగొడుతున్నారు. చెదరగొట్టిన వారిని చాలా దూరంగా చెదరగొట్టేస్తున్నారు. వారిలో మరలా కలుసుకునే అవకాశం లేకుండా చెదరగొట్టే వారిగా ఉన్నారు. దేవుడు ఎందుకు వారిని కాపరులుగా నియమించాడు అనంటే, ఆ గొర్రెల పట్ల శ్రద్ధ చూపించాలని.
వారికి కావలసినటువంటి వాటిని సమయానికి అనుగ్రహించాలని, ఆత్మ సంబంధమైన వారు అయితే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని వారికి అందించాలని దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఆ కాపరులు మాత్రం ఆ మనసు లేదు. ఆ కాపరులు పూర్తిగా భక్తిహీనులైపోయారు. వారు స్వార్థాన్ని చూచుకునేవారుగా ఉన్నారు. మందలన్నిటినీ చెదరగొట్టేవారుగా ఉన్నారు. వారి క్షేమాన్ని యోచించి విచారించి వాటి గురించిన శ్రద్ధ తీసుకోవటం లేదు. ఈ రోజున సంఘం గొర్రెల మంద అయితే ఆ సంఘాన్ని నడిపిస్తున్న వ్యక్తి కాపరి. ఈ కాపరి సంఘం పట్ల ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నాడు? అదే చెప్తున్నాడు, గొర్రెలు చెదరిపోయేటట్లుగా కాపరే ఉన్నాడు అని. గొర్రెలను సమకూర్చేవాడుగా, గొర్రెలను క్షేమములోనికి నడిపించేవాడుగా కాపరి ఉండాలి. కానీ ఆ కాపరే గొర్రెలను చెదగొట్టేవాడైపోతే పరిస్థితి ఏంటి? వాటి గురించి అట విచారణ చేయట్లేదట, బాబోగులు తెలుసుకోవట్లేదట. ఎవరు ఎలా పోతే నాకేంటి అని అనుకుంటున్నారట. వారు దుష్టక్రియలు చేస్తున్నారు గనుక ప్రభు అంటున్నాడు, నేను వారిని శిక్షించబోతున్నాను. వారిని ఎక్కడెక్కడికి తోలివేశారో మరలా నేను వారందరినీ సమకూర్చుకుంటాను. నేను సమకూర్చి వాళ్ళకి అభివృద్ధిని ఇస్తాను. అభివృద్ధిని ఇవ్వడం మాత్రమే కాదు, వారు సంఖ్య పెరిగేలాగా, విస్తరించేలాగా చేస్తాను. మంచి కాపరిని నియమిస్తాడు. ఎందుకు అనంటే ముందు ఉన్న కాపరులు సరైన విధానంలో లేరు. వారు మందల పట్ల శ్రద్ధ చూపించటం లేదు. వారు బాబోగులు తెలుసుకోవటం లేదు, అసలు పట్టించుకోవటం లేదు. అందుకే ఇలాంటి వారు వద్దు నాకు అని ఆ కాపరులందరినీ కూడా తీసేస్తాడట. మరొక కొత్త కాపరులను ఆయన నియమించబోతున్నాడు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, ఈ కాపరుల వలన యూదాకు రక్షణ లేదు అని. అంటే యూదా జనాంగం, ఇశ్రాయేలు జనాంగం క్షేమస్థితిలో లేరు ఈ కాపరులు చెడగొట్టిన విధానాన్ని బట్టి. అందుకంటున్నాడు, ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు వారికి క్షేమం కలుగుతుంది, వారు క్షేమంగా ఉంటారు అంటూ, నేను దావీదు నుండి ఒక చిగురును పుట్టించబోతున్నాను. ఆ దావీదు చిగురు రాజ్య పరిపాలన చేస్తారు, వివేకం కలిగి కార్యాలను జరిగిస్తాడు, భూమి మీద నీతి న్యాయాలు జరిగించబడతాయి. అప్పుడు ఆ యూదా రక్షణ పొందుతుంది అని. యేసుక్రీస్తు వారు వచ్చిన ఈ రాకడలో ఈ నీతి న్యాయాలు యొక్క పరిపాలన లేదు. ఇది యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు కలిగినటువంటి నీతి న్యాయాల గురించి రాయబడింది. దేశం యొక్క దుస్థితి దేవుడు చూసినప్పుడు బహుగా చెడిపోయింది, కాపరులు కారణం. అందుకని మరొక కాపరులు నియమించటానికి దేవుడే ఇష్టపడ్డాడు. అపవిత్రమైన వారైపోయారట, చెడుతనం కలిగి ఉన్నారట. అందుకని దేవుడు అంటున్నాడు, నేను కాపరులను, పాత వారిని అందరినీ తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటాను. ఈ అధ్యాయం ప్రారంభం నుంచి చివరి వరకు ఇర్మియా కాలంలో జరిగినటువంటి కపట ప్రవక్తల యొక్క విషయాలను దేవుడు మాట్లాడుతున్నాడు. వారు బయటికి మాత్రమే భక్తి కలిగిన వారుగా ఉన్నారు, కానీ దైవికమైన గుణగణాలను కలిగి లేరు. వాళ్ళు దేవుని యొక్క మాట ప్రకారంగా సంఘాన్ని, ఆ యూదా జనాంగాన్ని దైవ భక్తులను నడిపించేయటానికి ఇష్టపడిన వారు కానే కాదు. స్వార్థపూరితమైన వారై, వారు కడిపేవారు దేవుడు అన్నట్లుగా, వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రజలకు బోధలు చేసేసారు. ఎంత ఘోరమైన ప్రజలుగా వారు ఉన్నారంటే వారందరినీ కూడా త్రోవ తప్పించేశారట. వారు నడుస్తున్నటువంటి మార్గం అంతా కూడా చెడు మార్గం అయిపోయింది. దేవునికి అందుకే బాధ కలుగుతుంది. షోమ్రోనులో ఉన్న ప్రవక్తలు దేవుని నామమును బట్టి వారు ప్రకటించడానికి బదులుగా
వారు వారిని తప్పు మార్గంలో నడిపించడం ప్రారంభించారు. ఎంత బాధకరమైన విషయం చూడండి. పచ్చిక బయలులో నన్ను మేపుతాడు అని దావీదు చెప్పిన 23వ కీర్తనలో, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు అని చెప్పిన ఒక శ్రేష్టమైన మాట వీరిలో కనబడలేదు. వీళ్ళు నడిపించే మార్గం అంతా కూడా తప్పుడు మార్గం. వారికి నచ్చిన బోధలు చేసి, వారికి నచ్చిన విధానములో ప్రజలను మార్చేసి త్రోవ తప్పించారు, దైవ మార్గాన్ని విడిచి వెళ్ళిపోయారు. అంత ఘోరాతి ఘోరంగా వారు మారిపోవడానికి గల కారణం వారికి నియమించబడినటువంటి కాపరులే. వారు దేవుని నుండి వారి హృదయాలను ప్రక్కకు తిప్పేశారు. యెరూషలేములో ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దేశాన్ని మొత్తం అపవిత్రం చేశారు. వాళ్ళ వలన దేశమంతా కూడా అపవిత్రత వ్యాపించింది. అందుకే దేవుని కోపం వచ్చింది అని అంటున్నాడు, నేను వారికి మాంసపత్రి తినిపిస్తాను. అంటే చేదైన కూరలను వారికి తినిపిస్తాను, విషజలాన్ని వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు పూర్తిగా భ్రష్టులైపోయారు, నాకు విరోధులైపోయారు, ప్రజలందరినీ కూడా భ్రష్ట పట్టించేశారు. నేను వారిని ఊరుకోను. ఈ రోజున దేవుని జనాంగమా, నువ్వు ఆయన బిడ్డగా ఉంటావు కనుక నీ పట్ల ఆయన చూపించే శ్రద్ధ సామాన్యమైనది కానే కాదు. నిన్ను ఎవరైనా పాడు చేస్తారంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావు గనుక కాపరి సరిగా లేకపోతే కాపరిని ఖచ్చితంగా దేవుడు దండిస్తాడు. ఈ షోమ్రోను, సమరయ, ఆ పట్టణాలు, ఆ ప్రాంతం కూడా యెరూషలేమును ఆనుకుని ఉన్న పరిస్థితులు. ఈ షోమ్రోను పట్టణం, ఆ షోమ్రోను రాజ్యం నాశనాన్ని తెచ్చిపెట్టేసింది. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా వారు జీవించక, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించిన విధానాన్ని బట్టి దేవుడే వారి పాపాల నిమిత్తమై హెచ్చరిక చేస్తున్నాడు, మీ సంగతి నేను చూస్తాను అని. అందుకనే దైవ వాక్య ప్రకారంగా జీవించటానికే ప్రతి ఒక్కరూ కూడా సేవకులు అనగా కాపరులు సిద్ధంగా ఉండాలి. వాక్య విరుద్ధమైన పరిస్థితులు ఎప్పుడు కూడా సంఘానికి బోధించకూడదు. అయితే అక్కడ కొంతమందిని వారు ప్రవక్తలుగా నియమించేసుకున్నారట. వాళ్ళు ఎవరంటే కపట ప్రవక్తలు. దేవుని ఉద్దేశాలు తెలిసిన వారు కాదు. పాపములు ఉన్న ప్రజలకు మీకు ఏమి హాని కలుగుదు అని చెప్తున్నారు. దానివల్లనే గొప్ప కీడు వారి మీదకు రాబోతుందని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు కాపరి తప్పు చేస్తే మేమేం చేస్తాం అని ప్రజలు మాట్లాడుతున్నారు. కానీ తెసలోనికీ సంఘమట పౌలు గారు బోధిస్తుంటే ఆయన బోధ సరి అయినదా కాదా, వాక్య సంబంధమైనదా కాదా అన్నట వారు ధర్మశాస్త్రాన్ని తీసి చూసి తరిచి గమనించి, ఓహో ఇది ధర్మశాస్త్రంలో ఉన్న మాటే పౌలు చెప్పారు అని వాళ్ళు గ్రహించారట. అలాగ పూర్తిగా దేవుని సేవకుడిని నమ్మారు. ఈరోజు సేవకుడు ఏది చెప్తే అది చేయమని కాదు ఉద్దేశం. సేవకుడు వాక్యానుసారమైన విషయాలు చెబుతున్నాడా లేదా, వాక్యానికి విరుద్ధమైన విషయాలు ఏమైనా ప్రస్తావన వస్తుందా? అలా గనుక వాక్యానికి విరుద్ధమైన పరిస్థితులు బోధలు కలిగితే ఖచ్చితంగా ఆ కాపరిని వెంబడించవలసిన పని లేనే లేదు. ఒకడంటాడు పాపం చేయొచ్చు, ఏం పర్లేదు, ఈ శరీరానికి పాపం కానీ ఆత్మకు పాపం అంటుకోదు. ఆత్మకు కావలసినటువంటి వాక్యం బాగా చదివితే, ప్రార్థన బాగా చేస్తే సరిపోతుంది. ఈ శరీరంతో ఎన్ని తప్పులు చేసినా పర్లేదు అంటాడు. వాడు సొంత బోధ, శరీరేచ్ఛలతో నింపబడిన వాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ శరీరంతో చేసినటువంటి క్రియలకు కదా శిక్ష వేసేది. వ్యభిచారం శరీరం చేస్తుందా, మనసు చేస్తుందా? సిగరెట్ శరీరం కాలుతుందా, ఆత్మ కాలుస్తుందా?
త్రాగుడు అనేది శరీరంలోనికి ఉపయోగపడుతుందా, లేకపోతే ఆత్మకి వెళ్తుందా? అంటే అజ్ఞానపు పరిస్థితులు, బోధలు విని కొంతమంది చెడిపోయేవారుగా ఉన్నారు. శరీరంతో చేసే ప్రతి క్రియ ఆత్మకు మలినం అంటుకుంటుంది. దానివల్ల శిక్ష ఖచ్చితంగా వస్తుంది. అందుకని యోసేపు పాపం చేయకుండా పారిపోయిన కారణం ఏంటి అని అంటే, నా ఆత్మ బాగానే ఉంది, దేవుడు నాతోనే ఉన్నాడు అని శరీరంతో పాపము చేసే అవకాశం ఉంది అక్కడ. కానీ నేను పాపం చేయను. కారణం ఏంటి అని అంటే, నా శరీరానితో పాపం చేస్తే నేను దేవునికి విరోధనైపోతాను. ఇది గ్రహించలేని వారా? గ్రహించగలిగిన వారే. కానీ వారు సొంత బోధలు చేస్తూ, ప్రజలను ప్రలోభ పెడుతూ, మోసం చేస్తూ, వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. పాపం విషయంలో ఎప్పుడు కూడా ఊరుకునేది లేనే లేదు. ఫినెహాసట ఎదురు పాపం చేస్తుండగా వెళ్ళారట. వారిద్దరి మీదను వారి పడక మీద ఉంటుండగానే బల్లెము దింపేశాడు. దేవుడు అంటాడు, నేను ఓర్వలేని దానిని, నేను సహించలేని దాన్ని ఫినెహాసు సహించలేకపోయాడు. నా మనసు ఎరిగిన వాడు, నేను పాపాన్ని సహించను. అటు విధంగానే ఫినెహాసు ఉన్నాడని దేవుడు మెచ్చుకున్నాడు. ఈరోజు పాపం విషయమే ప్రేరేపణ చేస్తూ పాపములోనే బ్రతుకుతున్న వారు ఉన్నారు. నా కడుపే నా దేవుడు అని కడుపు కోసం బ్రతుకుతున్న వారు ఉన్నారు. నేనేదో గొప్ప అయిపోవాలనేటువంటి గొప్పల కోసం ఆరాట పడుతున్న వారుగా ఉన్నారు. ఒక ఆయన అంటాడు, ఎందుకు అంత కఠినంగా బోధ చేయాలి? ఎందుకు పాపం గురించి అంత గట్టిగా రద్దించాలి? ప్రజల మార్పు కోసం ఎందుకు ఆ కఠినమైన పదాలు వాడాలి? జానర్ పొట్ట కోసమే కదా బతుకుతున్నాం అన్నాడు ఒక పాస్టర్. మరి నేనేం చెప్పాలో నాకు అర్థం కాలేదు. జానడు పొట్ట కోసం బ్రతికే కాపరైతే సంఘాన్ని నాశనం చేసేస్తున్నాడు. ఆకలితో ఉండవలసిన అవసరం వస్తే ఉండొచ్చు, కానీ వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని జీవించిన అవసరం లేదు. కాకుల ద్వారా ఆహారాన్ని పంపించిన దేవుణ్ణి నమ్ముకున్నాం మనం. గుప్పుడు పిండి కొంచెం నూనె ఉంటే కరువు కాలం అంతా పోషించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాం మనం. మన ప్రతి అక్కర ఎరిగిన దేవుడు, ఎప్పుడు ఏమి కావాలో సమస్తము అనుగ్రహించగలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాం. పొట్ట కూటి కోసం మాత్రం ఎట్టి పరిస్థితులు కానే కాదు. ప్రాణమన్నా పోవాలి కానీ వాక్యానికి విరుద్ధమైన బ్రతకకూడదు. ఈ కాపురులు అలాగున లేరు, అందుకనే బాధపడుతున్నారు. వారు ఏం చేస్తున్నారు అనంటే, పూర్తిగా ప్రజలను భ్రమ పెట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు జనానికి ఏం కావాలనంటే భ్రమపరిచే మాటలే కావాలి. ఈరోజు భ్రమపరిచే ఆత్మ వారిని పట్టేసుకుంది. ఏదో జరుగుతుంది, ఏదో జరగాలని గారడి సీమోను బోధలు జరుగుతున్నాయి ఈ రోజున. దేవుడు మాట్లాడకపోయినా దేవుడు నాతో మాట్లాడాడు అని ప్రకటిస్తున్నారట. వాళ్ళకి కళలు రాకపోయినా నాకు కళ వచ్చింది, దర్శనం వచ్చింది, దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నాడట. అందుకని దేవుడు కోపగించుకుంటూ అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా? ఒక కుమారుడు అంటున్నాడు, ఈరోజు బోధలండి ప్రజలను నొప్పించేలా చేయకూడదు, అలాగైతే జనాలు ఎవరు రారన్నాడు. నిజం, ప్రజలకు నొప్పించే మాటలు వింటే ఇష్టం ఉండదు. ఎందుకంటే బైబిలే చెప్తుంది, దురద చెవులు కలిగిన వారు ఉన్నారు, కల్పన కథల వైపు తిరుగు కాలము రాబోతుంది అని. గద్దింపు మాటలు లక్ష్య పెట్టని వారే ఎక్కువగా ఉన్నారు. గద్దింపు మాటలు వింటే ఉన్న విశ్వాసులు కూడా ఒకరు జారుకునేవారుగా ఉన్నారు. నిజమే, వాళ్ళు ఎందుకు జారుకుంటున్నారంటే వారు పరలోకం కొరకు నియమించబడిన వారు కారు. ఒకవేళ పరలోకం కొరకు నియమించబడిన వారైతే ఎలాంటి పరిస్థితి అయినా దేవుని కొరకు బ్రతుకుతారు. ఎంత కఠినమైన మాటనైనా అంగీకరిస్తారు. వారి జీవితాల్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటారు. అలాంటి స్వభావాన్ని కలిగిన వారు మాత్రమే
ఎప్పటికప్పుడు సరి చేసుకుని దావీదు వలె పశ్చాత్తాపడి మార్పు నొందిన వారు మాత్రమే నిత్య జీవానికి వారసులుగా కాగలుగుతారు. దేవుని మాట అగ్ని వంటిది, అది మనుషుల హృదయాల్ని దహిస్తుంది. శుద్ధి వంటిది, తప్పులు చేస్తే నెత్తి మీద టంగ్ అని పడేటట్లుగా హృదయము బ్రద్దలు కొట్టేయగలదు. అంత ప్రభావం ఉంది దేవుని మాటకు. మరి దేవుని మాటలను ఎందుకు వక్రీకరిస్తున్నారు నేటి జనాంగం అంటే? స్వార్థపూరితమైన వారై ప్రజల కొరకే బ్రతుకుతున్నారు, కానీ ప్రభువు కోసం బ్రతకటం లేదు. పౌలు గారు అంటారు, నేను ఎప్పుడైనా దేవునికి విరోధమైన వ్యక్తినై బ్రతుకుతే నేను దేవుని సేవకుడును కాను. నా స్వార్థపూరితమైన బోధలు బోధిస్తే నేను దేవుని సేవకుడును కాకపోదును అంటాడు ఆయన. భూ సంబంధమైన వాటి కొరకు ఆరాటపడే వాళ్ళు ఎందుకు దేవుని సేవని బ్రతుకుతున్నారు? గుప్పుడు మెతుకుల కోసం, ఒక రూపాయి కోసం ఆశపడే కక్కుర్తి పని చేయకూడదు. దేవుని కొరకు నిక్కర్చైన సేవ చేయగలిగితే, వస్తూ ఉండవలసిన పరిస్థితి అయినా ప్రభు కొరకు పని చేయగలిగితే ప్రభు ఎప్పుడు సమృద్ధిని ఇస్తాడు. అలాంటి దైవ వాక్య ప్రకారంగా బ్రతికిన చచ్చిపోయిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారు మనకు ఆదర్శం. అలాంటి వారి యొక్క వాక్య అనుభవాలతో, వారి జీవిత సాక్ష్య అనుభవాలతో మనందరూ ముందుకు సాగుదాం. దేవుని రాకడ కొరకే సిద్ధపడదాం. దేవుని పనులు నమ్మకమైన కాపరులందరూ ఉండగలిగితే సంఘబిడ్డలందరూ ప్రభు వైపు నడవగలిగిన శ్రేష్టమైన అమూల్యమైన వ్యక్తులుగా మారిపోతారు. అలాగ మారాలని ఆశిద్దాం, ప్రార్థన చేద్దాం. మనం దైవ భక్తి కలిగి నీతి, యథార్థ, పరిశుద్ధతతో జీవిద్దాం. కడవరకు మన జీవితాన్ని కాపాడుకుందాం. ప్రలోభాలకు లొంగిపోవద్దు, అపవిత్రతకు చోటివ్వద్దు, హృదయాలను పాడు చేసుకోవద్దు, దేవునికి మరలా గాయాలు రేపవద్దు. ఆయన కొరకు ఎదురు చూసే రాకడలు ఎత్తబడే ధన్యత వాక్యం విని వాక్యానుసారంగా బ్రతికే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారు అనుగ్రహించునుగాక. ఆమేన్.